అందరికీ నమస్కారం. నా వాయిస్ వినపడుతుందా? నమస్కారం గురువు గారు. నా వాయిస్ వినపడుతుందమ్మా? వినపడుతుంది. వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు. ఈ రోజు నుండి మనం భగవద్గీత కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. అదేందండి, సో ఏ అనౌన్స్మెంట్ లేకుండా అట్లా స్టార్ట్ చేశారు అని మీరు అనొచ్చు. అనౌన్స్మెంట్లతోనో లేకపోతే ఇంకా సమాయత్తం అయిపోయి చేస్తే అది మనుషులు ప్రారంభించే వర్క్ అవుతుంది. ఇదేం వర్క్? భగవంతుడికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆయన స్టార్ట్ చేయమన్నాడు, స్టార్ట్ చేసేయాలి. అంతేనా? అందరూ దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్పను. అశ్రద్ధ ఉన్న వాళ్ళు అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. శ్రద్ధ ఉన్న వ్యక్తి ఒక్కడున్నా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీరెవరు కనపడరు, నేనే కనపడతా. ఫోకస్ మోడ్లో ఉందా కాబట్టి. చక్కగా అన్మ్యూట్ చేసుకోండి. ముందుగా ఈ భగవద్గీత కార్యక్రమాన్ని మనం ఎలా అందుకుంటామంటే, ముందుగా భగవద్గీత ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా భగవద్గీతని మన నిజ జీవితానికి ఒక ఆచరణాత్మకంగా ఎట్లా తీసుకోవాలి, భగవద్గీతతో ఏ విధమైనటువంటి ప్రయోజనాలు మనం అందుకోవచ్చు అనేటటువంటి అంశాలతో ముందుగా భగవద్గీత సత్సంగం అనేటటువంటి సెషన్స్ని మీకు అందిస్తాం. ఇవి కొన్ని రోజులు ఉంటాయి. తర్వాత భగవద్గీత అధ్యయన సెషన్స్ ఉంటాయి. నేను చెప్పేది అర్థమవుతుందా మీ అందరికీ? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ టీచింగ్? అధ్యయన సెషన్స్ 27 days పెట్టుకుంటాం. 27 రోజులు అధ్యయన సెషన్స్లో భగవద్గీతని మీరు చక్కగా అధ్యయనం చేయడం, దాని తత్వాన్ని అర్థం చేసుకోవడం, దాని పరమార్థాన్ని, ఆ శ్లోకం యొక్క పారమార్థిక స్థితిని అవగాహన చేసుకోవడం, ఇలా ప్రతి అంశాలలోనూ మీకు స్పష్టత వచ్చేలాగా 27 రోజుల ప్రోగ్రామ్ అధ్యయన సెషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏంటండి, ఆ తర్వాత చక్కగా మన సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు నిరంతరంగా భగవద్గీతని మీ చేత పారాయణ చేయిస్తారు. రోజు చక్కగా పారాయణ చేయడం ద్వారా భగవద్గీతలో ఉండేటటువంటి అన్ని అంశాలని మనం అందుకుంటాం. ఇలా 3 విధాలుగా మనం ఈ భగవద్గీత శిక్షణని ఈ రోజు నుండి మొదలు పెట్టాం, అందించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎలా ఉంది? బాగుంది గురుగారు. అన్మ్యూట్ చేసుకొని అందరూ మాట్లాడాలి. బాగుంది పార్వతి గారు ఎలా ఉన్నారు? చాలా బాగుంది గురూజీ. ఎన్నోసార్లు మిమ్మల్ని భగవద్గీత చెప్పండి అని అడగాలనుకున్నాం, కానీ అది ఈ రకంగా వ్యక్తం అయిపోయి. నిజానికి మొన్న గురు పౌర్ణమి రోజు మీరు మన పూర్ణత్వమైన గ్రహింపు గురించి, ఎరుక గురించి చెప్పినప్పుడే గురూజీ ఒక భగవద్గీత శ్లోక తీసుకుని మన ధర్మక్షేత్ర కురుక్షేత్ర 7 విధాలుగా చెప్పి ఒకసారి దర్శనం చేయించండి అని అనాలని అనుకున్నాం. బట్ ఈ రోజు మీరు సడన్ గా ఇలా పెట్టేశారు. 700 శ్లోకాలు మీకు 7 స్థాయిల్లో చెప్పి దర్శనం చేయించి దాన్ని నమస్తే గురుగారు. నమస్తే గురుగారు, బాగున్నా. అమ్మా మిమ్మల్ని కాదు, పార్వతి గారు ఇంకొక ఆవిడ ఉన్నారు. ఓకే గురుగారు, నేను కూడా చెప్పా కదా. నమస్కారం గురువు. నమస్తే. మీరు కొత్తగా జాయిన్ అయ్యారా? లేదు గురువు, ఓకే. భగవద్గీత విలువ ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ భగవద్గీత?
భగవద్గీత మనకి ఏమిస్తుంది? భగవద్గీత అధ్యయనం చేయడం వల్ల, భగవద్గీత పారాయణ చేయడం వల్ల, భగవద్గీతని అర్థం చేసుకోవడం వల్ల భగవద్గీత మనకేమిస్తుంది? భగవద్గీత అనే దాని వాల్యూని ఒక హైయెస్ట్ ఫీల్డ్లో చెప్పాలనుకుంటే, భగవానుడు మొట్టమొదట ఇంట్రడక్షన్ శ్లోకంలోనే 2 మార్గాలు ఉంటాయి ఫాలోవర్స్ అంటున్నాడు. మై డియర్ ఫాలోవర్స్, దెర్ ఆర్ 2 ways. ఏంటి? ఒకటి ధర్మ మార్గం. ఏంటి? ధర్మ మార్గం ఒకటి ఉంది. ధర్మ మార్గం అనగానే మీరు అనుకునే ధర్మ మార్గం కాదు, స్వామి చెప్పే ధర్మం వేరు. రెండవది కర్మ మార్గం. రెండవది ఏంటి? కర్మ మార్గం. ఒకటి ధర్మ మార్గం, 2 కర్మ మార్గం. లోకంలో ప్రతి ఒక్కడు ఈ 2 మార్గాల్లో ఏదో మార్గంలో వెళ్తాడు. అయితే మన అంచనా ప్రకారం ఏంటంటే లోకంలో ప్రతి ఒక్కడు కర్మ మార్గంలోనే ప్రయాణం చేస్తాడు. మీరైనా నేనైనా సమస్త జీవరాశి కర్మ మార్గంలోనే ప్రయాణం చేస్తాడు. ఏంటండి కర్మ మార్గం, ధర్మ మార్గం? ఎవరన్నా చెప్తారా? జస్ట్ ఏంటి అసలు ధర్మ మార్గం ఏంటి, కర్మ మార్గం ఏంటి? ధర్మక్షేత్రే అన్నాడు, కురుక్షేత్రే అన్నాడు. 2 రకాల వ్యవస్థలు ఉంటాయి. పాండవులు ఒక మార్గం, కౌరవులు ఒక మార్గం. లోకంలో ఇంతేగా. లోకంలో పాండవుల మార్గం ఒకటి ఉంటుంది, కౌరవుల మార్గం ఒకటి ఉంటుంది. అందుకే కురుక్షేత్ర అన్నాడు, వీళ్ళు కౌరవులు కాబట్టి. ధర్మక్షేత్ర అన్నాడు, ఎందుకు? వీళ్ళు ధర్మరాజుకు సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి. చూసారా ఒక శ్లోకాన్ని ఎంత చక్కగా డిజైన్ చేశాడో. అక్కడ ధర్మక్షేత్రే అన్నాడు, ధర్మక్షేత్రే ధర్మరాజు. ఇక్కడ కురుక్షేత్రే అన్నాడు, కురు సంతతి ఎవరైతే ఉన్నారో కౌరవులు. కౌరవులు వారి యొక్క జీవన మార్గం ఏంటి? కర్మ మార్గం. అర్థమవుతుందండి? ధర్మజులు వీళ్ళదే మార్గం, ధర్మ మార్గం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏంటండి ధర్మ మార్గం, ఏంటండి కర్మ మార్గం? గురూజీ, అసలు ధర్మం అంటే రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు కదా, ఎగ్జాక్ట్ కి ధర్మం అంటే మీనింగ్ ఏంటి గురూజీ? ధర్మం అంటే కర్మ కానిది ధర్మం. అర్థమైందా? అందుకే కర్మ గురించి మనకి ఎంత బాగా అర్థమైతే కర్మకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండేదే ధర్మం. మనం అందుకే ధర్మం గురించి తెలుసుకోకూడదు, కర్మ గురించి తెలుసుకోవాలి. కర్మ గురించి అయితే మనం తెలుసుకుంటామో ధర్మం మనకు అవగాహన వస్తుంది. అంటే అందులో చెప్పింది జ్ఞానయోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినం. అంటే జ్ఞాన మార్గము కర్మ మార్గం. అవును, ధర్మ మార్గమే జ్ఞాన మార్గం. ధర్మం అంటే ధరించబడినది, ధర్మము అంటే ఆచరించేది. ఇప్పుడు మనం ఆచరించేది ధర్మము, మరి కర్మ అంటే మనం చేసేది కదండి. అంటే కాన్షియస్ యాక్షన్ ధర్మము, అన్కాన్షియస్ యాక్షన్ కర్మ. 2 కర్మలే. అదే కాన్షియస్ యాక్షన్ ధర్మ, అన్కాన్షియస్ యాక్షన్ కర్మ. లేదు, మీరు కాన్షియస్ గా చేసినా, అన్కాన్షియస్ గా చేసినా, సబ్ కాన్షియస్ లో చేసినా, those we can call as కర్మ. ఇప్పుడు నేను సబ్ కాన్షియస్ వేలో, సబ్ కాన్షియస్ మైండ్ లో స్వప్నం చేస్తా, కలగంట, ఓ పిచ్చి కలగంట. నాకు తెలియదు అంటే కుదురుతుందా? లేదు, అది మన ప్రమేయం లేకుండా జరుగుతుంది కాబట్టి కర్మ. మన ప్రమేయం ఉన్నా కూడా కర్మే. మన ప్రమేయం ఉన్నా, మన ప్రమేయం లేకపోయినా, శరీరంతో చేసినా, శరీరంతో చేయకపోయినా, శరీరంతో కొంతమంది ఏమనుకుంటారు, ఆయన ఏమంటాడు, కొంతమంది అనుకుంటారు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ మనసులో చాలా రకాలు ఊహించుకుంటూ ఉంటారు, మాకేం పాపం అంటలేదు అనుకుంటుంటారు, వాళ్ళని మిథ్యాచారులు అంటారు అర్జున అంటాడు. నిజాయితీగా చేసే పనులు ధర్మ కర్మలేమో అండి. నిజాయితీగా చేసినా, నిజాయితీ లేకుండా చేసినా కర్మే. అది ధర్మ కర్మేమో అంటున్నారు.
మొత్తం ధర్మకర్మలు అట్టుండదు. ఓకే అండి. ఉంటే కాదండి రావణాసురుడు. మనం చేయాల్సినవేమో ధర్మం, ఉమ్. చేసేవేమో కర్మ కదండి. ఉంటే రావణాసురుడు, లేదంటే రాముడు. అంతేగాని రాముడు రావణుడు రెండు మిక్సింగ్ ఉండదు. ఉహు. అర్థమైందండి? మనం ఏం చేసినా కర్మే. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మ కృత్ అంట. అర్జున, సృష్టిలో ప్రతి జీవరాశి క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేదు. ప్రతి ఒక్కళ్ళు కర్మలే చేస్తారు. ఇప్పుడు ధర్మాన్ని ఎట్లా తెలుసుకుంటావు? మొత్తం ఇప్పుడు అర్థమైంది ఏంటి? ఏం అర్థమైంది మనకు? మొదటి శ్లోకంలోనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ అనే శ్లోకం ద్వారా భగవానుడు మనకి భగవద్గీతని ఏం చూపించదలుచుకొని ఈ శ్లోకాన్ని చెప్పాడు. ఏం చూపించదలుచుకొని మనకి చెప్పాడో ఆ పదాన్ని ముందే పెట్టాడు. ఏం పదం? ధర్మ. ఫస్ట్ పుట్టిన పుట్టుకకి ఒక అర్థం కావాలంటే, పరమార్థం అందాలంటే, జీవించడం తెలియాలి అంటే, జీవితంలో ఉండేటటువంటి ఆ వైభవం అందుకోవాలి అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ధర్మం. ధర్మం ద్వారా మాత్రమే మనిషికి ముక్తి కలుగుతుంది. ధర్మ జీవనం ద్వారానే అతనికి సాంఖ్యం తెలుస్తుంది. ధర్మ జీవనం ద్వారానే అతనికి కర్మలో కౌశల్యం కలుగుతుంది. ధర్మ జీవనం ద్వారానే వైరాగ్యం అంటపడుతుంది. ధర్మం ద్వారానే ధర్మ మార్గంలోనే ధ్యాన సిద్ధి కలుగుతుంది. ధర్మ మార్గంలోనే జ్ఞాన విజ్ఞానముల యొక్క సమన్వయం అతనికి సిద్ధిస్తుంది. ఇలా నువ్వు ఎప్పుడైతే ధర్మ మార్గంలో నువ్వు ఎలా అయితే ప్రయాణం చేస్తావో ఆ ప్రయాణంలో ఆయన చెప్పిన లిస్టు సాంఖ్యం, కర్మం, జ్ఞానం, సన్యాసం, ధ్యానం, జ్ఞాన విజ్ఞానం, భక్తి, మొత్తం ఏవైతే 18 యోగాలు చెప్పుకుంటూ వెళ్ళారో ఆ 18 యోగాలు ధర్మ మార్గంలో ప్రయాణించడం ద్వారా ఒక్కొక్క పండుని కోసుకుంటూ వెళ్ళిపోతావు. అర్థమవుతుందండి? సో భగవద్గీత చెప్తున్నటువంటి ధర్మం గురించి మనం తెలుసుకుందామా? ఎవరెవరు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ధర్మం గురించి తెలుసుకుందాం. ధర్మం గురించి తెలుసుకుందాం గురుజీ. ఇప్పుడు ధర్మం అనగానే ఒక సంస్థ వెనకాల ఉంటుంది, వాళ్ళ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది. మా ఆర్గనైజేషన్ లో ఉండేటటువంటి అంశాలను తెలుసుకుంటే వాడు ధర్మం అంటాడు. వాడికి తెలిసింది అదే ధర్మం. బావిలో ఉంటాడు కదా, ఆ ఆర్గనైజేషన్ చట్టంలో ఉంటాడు కాబట్టి వాడికి అదే ధర్మం. ఒక దొంగవాడు ఏమంటాడు? పుట్టకోటు కోసం నేను దొంగతనాలు చేస్తున్నా, నాకు ఇది ధర్మం అనిపించింది అంటాడు వాడు. అవునా కదా? ఎవరికి తోచిన వాళ్ళు వాళ్ళకి తోచినట్టుగా ఇది నా ధర్మం, ఇది నా ధర్మం, ఇది నా ధర్మం అని ధర్మం గురించి ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. కానీ ఏమంటాడు ఆయన భగవద్గీతలో? స్వామి చాలా మంది చాలా రకాలుగా గొప్పదిగా చెప్తూ ఉంటారు, గొప్పదిగా అంటూ ఉంటారు, గొప్పదిగా వింటూ ఉన్నప్పటికీ వారికి ఎవరికి ఏమీ తెలియదు, తెలియని వాళ్లే ధర్మం గురించి అని అంట. అర్థమేనండి? లోకంలో ప్రతి ఒక్కడు ధర్మం గురించి మాట్లాడతాడు. నాది ధర్మం అంటే నాది ధర్మం, నాది ధర్మం అంటే నాది ధర్మం అంట. కానీ ధర్మం ఏంటి? అసలైన ధర్మం ఎక్కడుంది? క్వశ్చన్ మార్క్. అది అసలైనటువంటి ఆ ప్యూర్ ధర్మాన్ని, అనంతమైనటువంటి శ్రేయస్సుని, విభూతిని, ఐశ్వర్యాన్ని, యోగాన్ని, క్షేమాన్ని అందించేటటువంటి ధర్మం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అవగాహన చేసుకోవాలి, ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించడం ద్వారా ఎలా శారీరకంగా, మానసికంగా, లౌకికంగా, ఆత్మికంగా, ఆధ్యాత్మికంగా, జ్ఞానపరంగా, మోక్షపరంగా, పారమార్థిక స్థితిలోను, సృష్టి స్థాయిలోను ఎలా ఒక విభూతుల్ని నువ్వు ఆకర్షించగలుగుతావో, ఎలా పాజిటివిటీని డెవలప్ చేసుకుంటావు అనేదే మొత్తం భగవద్గీత యొక్క సారాంశం. అర్థమైంది? ధర్మం అనగానే మనకి నచ్చిన ధర్మాలు భగవానుడు చెప్పడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో మీరు డిసప్పాయింట్ అవుతారు.
భగవానుడు చెప్పిన ధర్మం గురించి తెలుసుకుంటాం. లేదు గురుజీ, చెప్పండి గురుజీ. ఎందుకంటే డిసప్పాయింట్ మీరు చెప్పండి ఫైవ్ మీరు సైడ్ గురుజీ, అనుకున్న చెప్పండి. ధర్మానికి, స్వామి చెప్పే ధర్మానికి చాలా రివర్స్ లో ఉంటుంది. ఉన్నా పర్వాలేదు గురుజీ, కావాల్సింది సత్యం. కావాల్సింది ఆ సత్యం. శ్రీ అర్జునుడు లాంటి వాడు నా వల్ల కాదు, ధర్మం నా వల్ల కాదు, నాకు నచ్చిన ధర్మం చేసుకుంటా అన్నా సరే, ఆయన ఏడ్చినా సరే ఇదే ధర్మం. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప అంటాడు. అర్థమైందా? కుతస్త్వా కశ్మల విధం విషమే సముపస్థితం. ఇంకేమంటాడు? అనార్యం, అనార్యం అంటాడు, అస్వర్గ్యం అంటాడు, అకీర్తికరం అర్జున. నువ్వు పొందుతున్నటువంటి ఈ కశ్మలం, మలిన సహితమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది అతి జుగుప్సాకరమైనది. దీనివల్ల ఏ విధమైనటువంటి గొప్పతనం నీకు అంటదు అని తిట్టి 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 చివరికి శ్రీకృష్ణుడు ఏదైతే ధర్మం అన్నాడో ఆ ధర్మ మార్గంలోకి అర్జునుడిని ప్రవేశింపజేశాడు. అర్థమవుతుందండి? సో ఈ భగవద్గీతని మనం ఎన్ని రకాలుగా పరిశోధన చేసుకుంటూ వచ్చామంటే ప్రతి వర్డ్ బై వర్డ్ వెళ్ళాం, ప్రతి పదానికి సమన్వయం చేసుకుంటూ వెళ్ళాం. ఏమండి అంత పదానికి ఎందుకు అంత సమన్వయం చేయాలి? ఎందుకు అంటే మీకు ఒక స్వామి బోధని యాజ్ టీజ్ గా అందించాలి అంటే వర్డ్ బై వర్డ్ వెళ్ళాలి. అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఏమని పిలుస్తాడు? ధనుంజయ అంటాడు. అవునా? ఏమంటాడు? అంటాడు ధనంజయ. ధనుంజయ అంటాడు. చిట్ట చివరి శ్లోకంలో కూడా ఎత్ర యోగేశ్వర కృష్ణ అని చెప్పి ఎత్ర పార్థో ధనుర్ధర అంటాడు. ఏ పార్థుడికి ధనుర్విద్య తప్ప వేరే విశిష్టమైన లక్షణాలు లేవా? ధనుంజయ అంటే ధనుస్సుని జయించిన వాడా, ధనుర్విద్యని జయించిన వాడా, ధనుస్సుని ఎక్కుపెట్టిన వాడా, ఇట్లా ధనుస్సు ధనుస్సు అని చెప్పి పిలవడమేనా? పార్థుడికి అనేక పేర్లు ఉన్నాయి కదా. కిరీటి అనొచ్చు, పార్థ అనొచ్చు, శ్వేతవాహన అనొచ్చు, అర్జున, పార్థ, ఫల్గుణ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, ఎన్ని పేర్లు ఆయనకి. కేవలం ధనుర్ధర, ధనుర్ధారి, ధనుంజయ ఎందుకు పిలుస్తున్నాడు? యాజ్ ఎ క్రియాయోగి ప్రాక్టీషనర్స్, కెన్ యూ టెల్? శక్తిని జయించిన వాడా అని. రైట్. ధనుస్సుతో ఎందుకు పోల్చారంటే ధనుస్సు ఎలా ఉంటుంది చెప్పండి? ఇలానే కదా, వెన్నెముకలాగా. అంతే కదా, వెన్నెముక లాగానే ఉంటుంది కదా. ధనుస్సు ఒక్క ఇట్లానే ఉంటుంది కదా, అవును. పాము లాగానే ఉంటుంది కదా, కుండలిని కూడా అదే అవును. కదా. ఇట్లా మనం అవును. అర్థం చేసుకోవాలి. ఇట్లా వర్డ్ బై వర్డ్ ఎలా ఎందుకు పిలుస్తున్నాడు? ఈయన పట్టుకుని ధనుంజయ ఎందుకు అంటున్నాడు? ధనుర్ధారి అని ఎందుకు అంటున్నాడు? కుండలిని జయించిన వాడా, కుండలిని ధనుర్ధర అంటే ఏంటి? ధనుస్సుని ధరించినవాడు, కుండలిని ధరించినవాడు, కుండలిని శక్తితో నిరంతరం సమన్వయం అవుతున్నవాడు. సాధకుడికి ఉండాల్సిన లక్షణం, మొట్టమొదటి లక్షణం అది. ముందు కుండలినితో అసోసియేట్ అవ్వడు, కుండలిని శక్తితో సమన్వయం అవ్వడు. అలా కుండలిని శక్తితో సమన్వయం అయితే తప్ప నీకు ధర్మం అంటే తెలియదు. అర్థమైందండి? సో ధర్మం అంటే ఇదిరా అని చెప్పడానికి లేదేమి. చెప్పండి. ధర్మం అంటే చెప్పడానికి లేదు. ఇది ధర్మం అండి చెప్పండి. అన్నారనుకోండి, అది వాడి ధర్మం, నిజ ధర్మం కాదు. అది వాడి ఉద్దేశంలో వాడి ధర్మం వాడు చెప్తుంటాడు. ఇప్పుడు చాగంటి గారు కూర్చున్నారు అనుకోండి, ఆయన సైకాలజీ ప్రకారం, ఆయన మనస్తత్వం ప్రకారం ఏంటి? ఏదైతే శాస్త్రం చెప్పిందో దాన్ని సర్వకాల సర్వావస్థలయందు ఎంత కాలం ముందుకెళ్ళిపోయినప్పటికీ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తే ఆయనకు అది ధర్మం. అంతేనా కదా? ఏమండి? అంతేనా? అంతే. అది ఆయన దృష్టిలో ధర్మం. అదే సమకాలీనులు, ఆయన పాండిత్యం అంతే సమానమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి గరికపాటి గారు అయితే ఏమంటారు? అప్డేట్ అవ్వాలి, సమాజానికి తగ్గట్టుగా శాస్త్రాన్ని అప్డేట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. ఇది కదా ఆయన ధోరణి. అంటే ఏంటి? ఇది ఈయన ధర్మం. ఇప్పుడు ఏది ధర్మం? ఇవన్నీ కాదండి, అద్వైతం కాదండి ముఖ్యం, ద్వైతమే ముఖ్యం, రామానుజాచార్యుల వారి బోధే ముఖ్యం మాకు
అని చిన్నజీయర్ స్వామి వారు అంట. అది ఆయన దృష్టిలో అది ధర్మం. అవునా కదా? అవును. శంకరాచార్యులు వాళ్ళు ఏమంటారు? అద్వైతం కాదు, ద్వైతం కాదు, అద్వైతమే అసలైన ధర్మం అని వీళ్ళంట. వీళ్ళ దృష్టిలో ఇది ధర్మం. నిజానికి భగవద్గీతలో రియల్ గా చెప్పమంటే ద్వైతము చెప్పాలా, అద్వైతము చెప్పాలి. హలో. ఆ, ఇంకా రాలేరు ఇంకా. ఆ? అర్థమవుతుందండి? భగవద్గీతలో ద్వైతం గురించి చెప్పలేదు, అద్వైతం గురించి. అద్వైతం గురించి చెప్పాల. కానీ వీళ్ళు మాత్రం మా అద్వైతం చెప్పారని వీళ్ళు, మా ద్వైతమే చెప్పాడని వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. చాలా డిసప్పాయింట్ అవుతారు. భగవద్గీతలో ఏ ధర్మం, ఎట్లాంటి ధర్మాన్ని, ఎలా ఆ ధర్మాన్ని దర్శనం చేస్తూ ఎలా ఆయన గైడ్ చేశారు అనేది మనకి అర్థమవుతున్న కొద్దీ, ధర్మానికి దగ్గర అవుతున్న కొద్దీ మనం నమ్మిన నమ్మకాలు, మనం పెట్టుకున్న అభిప్రాయాలు, మన ఉద్దేశాలు, గట్టిగా పెనవేసుకున్నటువంటి సంస్కారాలు ఇవన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి, బలహీనపడుతూ ఉంటాయి. అర్థమవుతుంది? మనకు కొన్ని ఉంటాయి అభిప్రాయాలు, మనకు కొన్ని నమ్మకాలు ఉంటాయి, మనకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. వాటన్నిటిని బలహీనం చేసి పారేస్తూ ఉంటుంది భగవద్గీత. ఎగ్జాక్ట్లీ. అర్థమవుతుంది? మీరేదైతే అవును. గాఢంగా నమ్ముతారో, గాఢంగా ఇదిరా అసలైన సత్యం, ఇదిరా అసలైన సత్యం అని చెప్పి ఫాలో అవుతుంటారు, ఆ విధమైనటువంటి నమ్మకాన్ని భగవద్గీత బలహీనం చేస్తుంది. అర్థమవుతుంది? బలహీనం చేసి ఏం చేస్తుంది? అసలైన ధర్మపదంలోకి తీసుకెళ్ళి మీకు మోక్షాన్ని అందిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. మంచి ఆహారం తిన్నామా తిన్నాం లేదా? తిన్నాం తిన్నాం. తిన్నాం గురూజీ. తిన్నాం కదా అని ఉంచుకోం కదా లోపల. ఎంత మంచి ఆహారం అయినా, ఎంత పోషక పదార్థాలు ఉన్న ఆహారమైనా, ఎంత రుచికరమైన పదార్థమైనా, మంత్రోచ్చారణతో అవపోసన బట్టి తీసుకున్న ఆహారమైనా సరే శరీరం ఏం చేస్తుంది? చిన్నం చేసి బయటికి నెట్టేస్తుంది. అవునా కాదు? భగవద్గీత చేసేది అది. భగవద్గీత ఏం చేస్తుందంటే, మీరు ఆహారమును స్వీకరించిన ప్రతి అంశాన్ని మొత్తాన్ని తీసేసేసి నీ యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపం ఇలా ఉంటుంది, ఆ స్వరూపానికి ఏమీ అంటదు, ఏమీ అవ్వదు, అది కాలదు, అది చచ్చిపోదు, దేని చేత శస్త్రముల చేత చిన్నము కాదు, నీటి చేత తడుపబడదు, వాయువు చేత శోషింపబడదు, అగ్ని చేత ఆర్పబడదు, అదిరా నీ స్వరూపం అని చెప్పడం కాదు, అర్థమయ్యేలా చేస్తుంది. అర్థమవుతుంది? సో మనం అందరం ఎటువంటి స్థాయిని, ఎటువంటి స్థితిని, ఎటువంటి ధర్మపదాన్ని ముందు లక్ష్యం పెట్టుకోవాలి కదా. నేను భగవద్గీత చదువుతున్నానండి అంటే, భగవద్గీత చదువుతున్నా అంటే అర్థం ఏంటి? ఏదో భగవద్గీత చదివేసేసి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని వెళ్ళిపోవడం కాదు కదా. నేను భగవద్గీత చదువుతున్నానంటే నాకంటూ ఒక లక్ష్యం ఉంది. ఏంటది లక్ష్యం? వాట్ ఈస్ మై ఎయిమ్? ధర్మ టు నో స్వయ ధర్మ. అర్థమైందా? ఏం తెలుసుకోవడానికి భగవద్గీత? ధర్మం. ఏమంటే ధర్మాన్ని భగవద్గీత ఒక్కటే చెప్తుందా? లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదా. భారతం ఉంది కదా, భాగవతం ఉంది కదా, పురాణాలు ఉన్నాయి కదా, ఉపనిషత్తులు ఉన్నాయి కదా, వేదాలు ఉన్నాయి కదా, చతుర్వేదాలు ఉన్నాయి కదా. అంటే భగవద్గీత ఒక్కటే ధర్మాన్ని చెప్తుందా? చెప్పండి. నన్ను చెప్పమంటే సృష్టిలో ఒక మనిషికి ధర్మాన్ని చెప్పడమే కాదు, ఆ ధర్మ పదంలో నడిపించడమే కాదు, ఆ ధర్మ పదంలో నడిపించి ఎక్కడ దారి తప్పకుండా తీసుకెళ్తూ మోక్షాన్ని అందించగలిగే సత్తా, సామర్థ్యం, తపస్సు ఏదన్నా ఒక గ్రంథానికి ఉంది అంటే అది ఒక భగవద్గీతకు మాత్రమే ఉంది. అర్థమవుతుంది? మీరు భారతం చదివినా ధర్మాన్ని అర్థం చేసుకోలేరు, రామాయణాన్ని చదివినా ధర్మాన్ని అర్థం చేసుకోలేరు, 4 వేదాలు చదివినా ధర్మాన్ని అర్థం చేసుకోలేరు. పురాణాలని మొత్తం కలిపి పుక్కిట్లో పెట్టుకున్నా సరే, నోట్లో పెట్టుకున్నా సరే,
నాలిక మీద పెట్టుకున్నా సరే మీకు ధర్మం అర్థం కాదు, మనకి ధర్మం అర్థం కాదు. కేవలం భగవద్గీత మాత్రమే ధర్మాన్ని దర్శనం చేయించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది కాబట్టి భగవద్గీతకి అంత గొప్ప ప్రాధాన్యత, ప్రాశస్త్యం ఉంది. అందుకే భగవద్గీతని ధర్మంలో నిన్ను ఎదిగేలా చేస్తుంది కాబట్టి భగవద్గీతను బ్రహ్మ విద్య అన్న. అర్థమైందండి? ధర్మపదంలో సమస్త యోగ సిద్ధుల్ని నీకు అందిస్తుంది కాబట్టి భగవద్గీత యోగ విద్య ఇది. అర్థమవుతుంది? యోగ విద్య అంటాం కదా, బ్రహ్మ విద్యాయా యోగ శాస్త్రే అంటాం కదా, యోగ శాస్త్రమైంది. ధర్మ పదంలో నీకు అన్ని విషయాలు, అన్ని అంశాల మీద సారాంశాన్ని నీకు ఇస్తుంది కాబట్టి ఇది వేద విద్య, తెలుసుకోవాల్సిన విద్య. అందుకే ఆయన ఏమంటాడు, ఏది తెలుసుకుంటే ఈ లోకంలో నువ్వు ఏది తెలుసుకోపోయినా పర్వాలేదు, ఏది తెలుసుకోపోతే నీకెంత తెలిసినా కూడా ప్రయోజనం లేదు, ఆ విషయాలు చెప్తాను అర్జున నీకు అంటాడు స్వామి. అర్థమవుతుంది? సో భగవద్గీత అనేది మనకి మీరు అనుకుంటున్నట్టుగా మనం మాట్లాడుకుంటున్నటువంటి ధర్మం గురించి భగవద్గీతలో చెప్పరు. నీ అభిప్రాయాలని, నీ సైకాలజీని, నువ్వు చిన్నప్పటి నుండి ఏవేవైతే అభిప్రాయాలు ఇవన్నీ పెట్టుకుంటావు కదా, వాటన్నిటినీ నేను ఏడిపించైనా సరే, ఒక్కసారి ఏడిపిస్తుంది అంతే. ఏం చేస్తుంది? ఏడిపిస్తుంది. ఫైనల్ గా ఒక్కసారి ఏడిపించేసి సమస్త ఆనంద సౌధానికి నిన్ను తీసుకెళ్తుంది. అందుకే మొట్టమొదటి ఏం చెప్పారు? విషాద యోగం అన్న. అర్థమైందండి? ఏంటండి విషాద యోగం ఏంటి? అసలు ఎందుకు ఏడవాలి మనిషి? ఏడుపులో ఉండే ప్రాశస్త్యం ఏంటి? క్రియాయోగాలో మనకి ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్తో కూడుకుంటుంది. విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీతో గనక మన ఎనర్జీ సెంటర్స్ ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ని, ఆ నెగిటివ్ ఎనర్జీని కళ్ళమ్మని నీళ్ల ద్వారానే బయటికి నెట్టగలుగుతాడు సాధకుడు. అర్థమవుతుందండి? అర్థమైందా? అలాగని చెప్పి ఏడు పడితే ఆ ఏడు నెగిటివ్ ఎనర్జీని వ్యక్తం చేయదు. అదే గురుజీ, అదే అడగాలనుకుంటున్నాను నేను. అన్ని ఏడుపులు వ్యక్తం చేయవు. ఏడుపులు ఒకటిగా. విషాదం అన్నాడు ఆయన. ఉం. ఎనర్జీ స్థాయిలో సాధకుడు ఏడవాలి. ఉదాహరణకి మనం చాలా శక్తి అంశాల గురించి చెప్పుకుంటూ వెళ్తాం. మూలాధారం అని, స్వాధిష్టానం, ప్రాణశక్తిని, విశ్వశక్తిని సాధన చేస్తూ ఉంటాం. మన కుండలినిలో ఉండేటటువంటి బలహీనత వల్ల కొన్ని ఎనర్జీస్ మనకి పట్టుపడవు, మన చేతికి రావు, గ్రిప్పుకి రావు. అప్పుడు సహజ సిద్ధంగా ఆ సాధకుడు కళ్ళమ్మన్నీళ్ళు గారుస్తాడు. ఎందుకు నాకు ఆ ఎనర్జీ సెంటర్ గ్రిప్పు రావట్లేదు, ఆ ఎనర్జీ సెంటర్ వల్ల నేను బ్లాక్ అయిపోతున్నా, ఆగిపోతున్నా, నేను కోల్పోతున్నా, నన్ను నేను కోల్పోతున్నా, ఇది నేను సహించలేకపోతున్నా అని ఏడుస్తాడు. ఆ కళ్ళమ్మన్నీళ్ళు, ఏదైతే విచారణ వల్ల వస్తున్నటువంటి కళ్ళమ్మన్నీళ్ళు ఏవైతే ఉంటాయో, ఆ విషాదం, విచారణతో ఏడుపును విషాదం అంటారు. చెప్పండి. విచారణ ద్వారా వచ్చే ఏడుపును వచ్చేటటువంటి ఆ బాధను, ఆ ఏడుపును విషాదం అంటారు. ఏంటండి డిఫరెన్స్ అసలు? ఇప్పుడు రాఘవులు గారు ఉన్నారు, ఒక వ్యాపారం చేశారు, ఆ వ్యాపారం నష్టం వచ్చింది. అయ్యో నాకు నష్టం వచ్చిందే, ఇంత కష్టపడ్డాను, ఇంత వ్యాపారం చేశాను, నష్టం వచ్చిందే అని ఏడ్చారు అనుకోండి, అది ఏడుపు. రాఘవులు గారి క్రియాయోగం తెలుసు కాబట్టి, ఎనర్జీస్ గురించి తెలుసు కాబట్టి విచారణ చేసుకుంటారు. నేను ఇంత బిజినెస్ చేశా కదా, నా ఎనర్జీ ఎందుకు నా బిజినెస్లో ఆకర్షణ నాకు కలిగించాల, నా శక్తి కేంద్రం ఎందుకు నేను అనుకున్న స్థాయిలో నాకు సిద్ధి ఇవ్వలేదు, దానికి కారణాలు ఏంటి, నా అనాహతం ఎందుకు బలహీనంగా ఉంది అనేటట్టుగా. అంతేగాని వ్యాపారం నష్టపోయామని కాదు. అర్థమైందండి? నా ఎనర్జీని ఎనర్గైజ్ చేసుకోలేకపోవడానికి కారణాలు ఏంటని విచారణ చేసి, అలా గనక కళ్ళమన్నీళ్ళు తెచ్చుకున్నారు అనుకోండి, దాన్ని విషాదం అండి. అర్థమైందా? అర్థమైందా? అర్థం కావట్లేదు. అప్పుడు జరిగే మిరాకిల్ ఏంటంటే, ఆ ఎనర్జీ సరిగ్గా ప్రవర్తించలేకపోవడానికి ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ, వ్యతిరేక శక్తి ఏదైతే ఉందో దాన్ని బంధించింది కాబట్టి ఆ వ్యతిరేక శక్తి కళ్ళమన్నీళ్ళతో వెళ్ళిపోతుంది బయట. వెంటనే ఆ నెగిటివ్ ఎనర్జీతో బంధింపబడ్డ, బ్లాక్ అయి ఉన్నటువంటి ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది.
అందుకే చాలా మంది జీవితాలు మీరు చూసుంటారు, ఒక వ్యక్తి గట్టిగా ఏడ్ చేసిన తర్వాత అతని లైఫ్ చేంజ్ అయిపోయింది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? వాళ్ళు అసలు తేలికగా అయిపోతారు. ఒక్కసారి గట్టిగా ఏడ్ చేసి బాగా బాధపడిపోయి తేలిక ఆ తర్వాత రోజు నుండి వాడి ఎనర్జీ లెవెల్స్ వేరుంటాయి, వాడి ఆలోచన విధానం వేరుంటుంది, వాడి అనాలిసిస్ వేరుగా ఉంటుంది, వాడి క్లారిటీ వేరుగా ఉంటుంది. అర్థమైందండి? అదే ఏడుపు ఒక వ్యక్తికి జీవితాన్ని ఇచ్చిన ఏడుపు ఒక వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యల దాకా కూడా తీసుకెళ్ళి. సో మిమ్మల్ని డీఎనర్గైజ్ చేసేటటువంటి ఏడుపు గురించి భగవద్గీతలో చెప్పాల. మిమ్మల్ని ఎనర్గైజ్ చేసే విషాదం ఎలా ఉంటుంది, అటువంటి విషాదాన్ని మనం ఎలా తెచ్చుకోవాలి? విషాదం తెచ్చుకోవాలా వద్దా? ఇప్పుడు విషాద యోగం అనగానే డెఫినెట్ గా తెచ్చుకోవాలి గురుజీ. విషాద యోగం అనగానే ఏడుపు కొట్టు యోగం అని, అర్జునుడు ఏడిచాడు అని ఇలా వ్యాఖ్యానాలు చేస్తారు చాలా మంది పండితులు అనేవాళ్ళు. అలానే చేస్తారు, అన్ని అట్లా చేస్తారు. విషాదం అటువంటిది కాదు. ప్రతి వ్యక్తి కంపల్సరీ విషాదాన్ని పొందాలి. విషాదం గురించి మనకి తెలిస్తే మన వల్ల కాదు. ఒక్కసారి ఎంత సాధన చేసినా సరే, క్రియాయోగంలో ఎంత స్థాయి సాధన చేసినా సరే కొన్ని ఎనర్జీస్ యాక్టివేట్ కావు. అర్థమైందండి? అవును గురుజీ. అప్పుడు జారు వాలే కన్నీరు చాలా విలువైంది. అర్థమైందండి? అవి గోల్డ్ అనమాట, గోల్డెన్ డ్రాప్స్ అంటారు వాటి. అది ఎనర్జీలో ఉండేటటువంటి వ్యతిరేక శక్తిని కళ్ళమ్మడి నీళ్ళతో బయటికి నెట్టేసింది. అది అర్థమవుతుందండి? అప్పుడు ఆ కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నప్పుడు మీ కళ్ళన్నీ ఎర్రగా ఉంటాయి. అవునా కదా? 2 బొట్లకే కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోతాయి. ఎందుకు? నెగిటివ్ ఎనర్జీ అది. బలహీనతతో ఏడుస్తున్నారు అనుకోండి, బలహీనత వల్ల ఏడ్చారని కళ్ళు ఎర్రబడవు. అర్థమైందా? ఏదో వీక్ మైండ్తో ఏడుస్తుంటే కళ్ళు ఎర్రబడవు, ఊరికే నీళ్లు కారుతుంటాయి. మీ కళ్ళు ఎర్రబడాలి. ఏమవ్వాలి? మీ కళ్ళు ఎర్రబడాలి, దారాలు రావాలి. కానీ ఏడవు. ఏడుతారు చూసారా, అట్లా ఏడవడు. మీ కళ్ళు ఎర్రబడితే కళ్ళమ్మని నీళ్ళు ఇలా గారుతుంది. దట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. అర్థమైందండి? అది ట్రాన్స్ఫర్మేషన్ అండి. అక్కడి నుండి మీ రోజులు చూడండి, అక్కడి నుండి మీ మార్పు చూడండి, అక్కడి నుండి మీ చేంజ్ చూడండి. అటువంటి విషాదాన్ని మనకి భగవద్గీత మొట్టమొదటి అధ్యాయంగా ఇచ్చింది. ఆ తర్వాత సాంఖ్యం తెలుసుకుంటాం, ఆ తర్వాత కర్మ గురించి తెలుసుకుంటాం, ఆ తర్వాత జ్ఞానం గురించి తెలుసుకుంటాం, ఆ తర్వాత సన్యాసం గురించి తెలుసుకుంటాం, ఆ తర్వాత ధ్యానం. ఇవన్నీ ఏంటి? సోపాంగా. నువ్వు ధర్మాన్ని తెలుసుకున్న తర్వాత ఆ ధర్మ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు నీకు కలిగే ఒక్కొక్కటి విభూతి అనమాట. మొట్టమొదట ధర్మం గురించి నీకు తెలియాలి అంటే మనం ఏం చేయాలి? విషాదాన్ని పొందాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుజీ. సో భగవానుడు ఆయనకున్నటువంటి ఆర్టిస్టిక్ నాలెడ్జ్, ఆర్టిస్టిక్ టాలెంట్. మీరు భగవద్గీత శ్లోకాలు వినరు, చూస్తారు. అర్థమైందండి? వినేటట్టు ఉండవు, దర్శనం అయ్యేలాగా ఉంటుంది. వాళ్ళ యాక్షన్తో సహా. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడు మాట్లాడుకునేది మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో మాట్లాడుకునేవి కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకునేవి కళ్ళ ముందు కనపడతాయి. అంత స్థాయిలో మనం విజువలైజ్ చేసుకునే స్థాయిలో ఈ శ్లోకాలని వ్యాసుల వారు శ్రీకృష్ణుడు ఉపదేశించినట్టుగా మనకు అందించారు. అర్థమవుతుందండి? సో ఆ శ్లోకాలను దర్శనం చేసుకుంటూ మనం అధ్యయనం చేయాలి. ఊరికే ఏదో బట్టి చదివినట్టుగా కాకుండా చక్కగా దర్శనం చేసుకుంటూ, విజువలైజ్ చేసుకుంటూ చదవాలి. దీనివల్ల ఏమవుతుంది? విజువలైజేషన్ అనేది మనకి అట్రాక్షన్కి, సిద్ధికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఎనర్జీస్ అండి. అర్థమైందండి? మనం భగవద్గీత చదవడం వల్ల ఏమవుతుంది? ఈ విజువలైజేషన్ చేసేటటువంటి ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. రెండోది ఏంటి? భగవద్గీతలో హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ను ఉపయోగించారు. ఏం ఉపయోగించారు? హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ ఉండవు. మీరు భగవద్గీత ఎట్ట తిప్పి చూసినా సరే
అర్జునుడితో సహా అందరూ హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ ఉపయోగిస్తారు. ఈ వర్డ్స్ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేసేటప్పుడు, లేదా హీలింగ్ చేసుకునేటప్పుడు, లేదా ఎనర్జీని యాక్టివేట్ చేయాలనుకున్నప్పుడు, లేదా ఎనర్జీని ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఈ వర్డ్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. అర్థమైందా? ఈ పదాలతో కూడినటువంటి అఫర్మేషన్స్ మీకు డెవలప్ చేసుకున్నప్పుడు వాటి యొక్క హై ఫ్రీక్వెన్సీ ద్వారా మనలో వెంటనే మార్పులు కలుగుతాయి. శీఘ్రమైనటువంటి ఫలితాలని అవి పొందింపజేస్తాయి. మీరు చూడండి, విషాదం అంటారు, ఇంకా దివ్యం అనే పదం వాడతారు. నా జన్మ ఎటువంటిది అన్నప్పుడు ఏమంటాడు? జన్మ కర్మ సమయ దివ్యం. నాది దివ్యం అంటాడు. ఎంతెంత మంచి మంచి పదాలు చూడండి, హై ఫ్రీక్వెన్సీ ఉండేటటువంటి పదాలు అవన్నీ. క్షేత్రం, దివ్యం, అర్థమవుతుంది? శ్రద్ధ, ఇవన్నీ కూడా చక్కటి హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ అవ్వడం వల్ల ఈ వర్డ్స్ ని ప్రయోగించడం ద్వారా పారాయణ రూపంలో మనం ఆ వర్డ్స్ ని పదే అనడం ద్వారా ఒక పాజిటివ్ ఆరాని డెవలప్ చేసుకోగలుగుతాం, పాజిటివిటీని డెవలప్ చేసుకోగలుగుతాం. ఆ పదాలు శక్తి కేంద్రాలతో సమన్వయం అయ్యే స్థాయిలో ఉంటాయి కాబట్టి హీలింగ్ కూడా జరుగుతుంది. అర్థమైనా? మొండి రోగాలు ఉంటాయి, క్రానికల్ డిసీజెస్ ఉంటాయి. వాళ్ళందరూ కనుక భగవద్గీతను పారాయణ చేసుకుంటూ వెళ్తే, కొన్ని రోజులు చక్కగా 40 రోజులు అట్లా పెట్టుకొని వెళ్తే వాళ్ళ రుగ్మతలన్నీ హీల్ అయిపోతాయి. ఒక కొత్త జన్మ, ఒక నూతన జన్మనే వాళ్ళు పొందగలుగుతారు జన్మలోనే. అర్థమవుతుందండి? ఇట్లా భగవద్గీత అధ్యయనం ద్వారా, భగవద్గీతని సమన్వయం చేసుకోవడం ద్వారా, భగవద్గీతని నేర్చుకోవడం ద్వారా, ఇవి కొన్నే, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకంతో 7 శక్తి కేంద్రాలను యాక్టివేట్ చేయొచ్చు, తెలుసా? ఒక్కొక్క భగవద్గీత శ్లోకాన్ని తీసుకొని మన 7 ఎనర్జీ సెంటర్స్ ని సంవత్సరాలు క్రియాయోగం చేసి కూడా కానటువంటి స్థితిని ఒక భగవద్గీత శ్లోకంతో మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. భగవానుడు చెప్పిన శ్లోకాలను చక్కగా 7 స్థాయిల్లో సమన్వయం చేసి వాటిని అర్థం చేసుకోగలిగితే 7 శక్తి కేంద్రాలు పనిచేస్తాయి. 7 శక్తి కేంద్రాలు యాక్టివేట్, సహస్రారాన్నే సిద్ధించుకోగలుగుతాయి. ధర్మం నేర్చుకుంటూ, ధర్మాన్ని తెలుసుకుంటూ, ధర్మ మార్గంలో వెళుతూ, సాంఖ్యాన్ని, కర్మ గురించి, జ్ఞానం గురించి, సన్యాసం గురించి, ధ్యానం గురించి, జ్ఞాన విజ్ఞానం గురించి, అక్షర బ్రహ్మ గురించి, విశ్వరూపం గురించి, భక్తి గురించి, క్షేత్రజ్ఞ అంటాడు, దైవాసుర సంపద విభాగ యోగం అంటాడు, శ్రద్ధాత్రయ విభాగ యోగం అంటాడు, గుణత్రయ విభాగ యోగం అంటాడు, మోక్ష సన్యాస యోగం, ఇవన్నీ తెలుసుకుంటాం. అర్థమవుతుంది? అవన్నిటినీ కూడా మనం లైఫ్ లో అప్లై చేసుకోవచ్చు. కేవలం ఏదో చదివేసేసి అయిపోయిందని పారాయణ చేసేసా అనుకోవడం కాదు. ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క మాట, ఒక్కొక్క పదం మనం లైఫ్ లో ప్రయోగించవచ్చు, లైఫ్ లో వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అటువంటి స్థాయిలో భగవద్గీతని లైఫ్ లో అప్లై చేసే దగ్గర నుండి ధర్మ మార్గం, అత్యున్నతమైనటువంటి స్థితి ఏంటి? ధర్మాన్ని ప్యూర్ గా పొందడం, అతి పవిత్రం, కల్మషరహితం వంటి ధర్మాన్ని మనం పొందగలగడం అనేది అత్యున్నత స్థాయి. సాధారణ స్థాయి ఏంటి? జీవితంలో ప్రతి శ్లోకాన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళడం. ఆహార నియమాలు చెప్పారు, వ్యవహార నియమాలు చెప్పారు, సైకాలజీ చెప్పారు. భగవద్గీతలో చెప్పిన సైకాలజీతో పోలిస్తే వరల్డ్ వైడ్ గా ఉండేటటువంటి సైకాలజీ మీద ఉండేటటువంటి పుస్తకాలన్నీ కాలిగోటికి సరిపోయి. అర్థమైందా? నేను చెప్పట్లేదు, నేను ఫస్ట్ లో భగవద్గీత చెప్పినప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నారు కదా, కేసీఆర్ గారి దగ్గర ఈ ఆర్థికమైనటువంటి అంశాలు చూసి ఆవిడ జాయిన్ అయ్యి, పేరు గుర్తులేదు నాకు, చాలా రోజులు అయిపోయింది. ఆవిడ చెప్పారు, మేము సైకాలజీ చదువుతామండి, కానీ మీరు గుణత్రయ విభాగ యోగంలో చెప్పినటువంటి సైకాలజీ అంత డెప్త్ సైకాలజీ అయితే ఏ బుక్ లోనూ లేదండి. అర్థమైందా? 16 రకాల మనస్తత్వాలు ఉన్నాయి మనుషుల్లో అని చెప్తుంది భగవద్గీత. విన్నారా మీరు? అది విన్నారా లేదా? చెప్పనా? చెప్పండి గురుగారు. తమోగుణం, తమోగుణం, తమోగుణ తమోగుణం, తమోగుణ రజోగుణం, తమోగుణ సత్వగుణం, తమోగుణ గుణాతీతం. రజోగుణం
రజోగుణ తమో గుణం, రజోగుణ రజోగుణం, రజోగుణ సత్వగుణం, రజోగుణ గుణాతీతం. సత్వగుణం, సత్వగుణ తమో గుణం, సత్వగుణ రజోగుణం, సత్వగుణ సత్వగుణం, సత్వగుణ గుణాతీతం. తమో గుణం, రజోగుణం, సత్వగుణం, గుణాతీతం. ఎన్నైనాయి? లాస్ట్ ఏమిటండి? 16. సత్వగుణం. సత్వగుణం తర్వాత గుణాతీతం. గుణాతీతం. మొత్తం ఎన్నైనాయి? 16. మొత్తం ఎంతమంది అయితే ఉంటారో ప్రపంచంలో, జనాభా ఎంతమంది ఉంటారో అంతమంది మనస్తత్వాలను చెప్పేశాడు ఆయన. 16 రకాల మనస్తత్వాలు ఉంటాయి. అదే గుణాతీత మనస్తత్వం ఉండదు కదా గురుజీ? ఏమండి? గుణాతీత మనస్తత్వం అనేది ఉండదు కదండి? అంటే ఎందుకు ఉండదు? ఉంటుంది, ఉంటుంది. గుణాతీతం ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక వర్క్ లో దేహధ్యాసను వదిలేశారు. అర్థమైందండి? మీరు ఒక వర్క్ చేస్తూ దేహధ్యాసను వదిలేసేసి, మీ యొక్క సంస్కారాలను కూడా వదిలేసేసి, మీ యొక్క అభిప్రాయాలను కూడా పక్కన పెట్టి, గురూజీ చెప్పారు కాబట్టి చేద్దామని దిగుతారు కదా ఒక్కోసారి. అక్కడ మీరు ప్రయోగించేది గుణాతీతాన్ని. టెంపరీ అయినా సరే అది ఉంది కదా ఆ స్టేజ్. మామూలుగా జనరల్ గా 4 తెలుసు గురూజీ. తమో గుణము, రజోగుణము, సత్వగుణము, గుణాతీతం. అందులో మళ్ళీ 4 ఉంటాయి. తమో గుణంలో కూడా సత్వగుణం ఉంటుంది. నేను అవి పిల్లలకి ఈ కాలేజెస్ ఇట్లా వెళ్ళినప్పుడు ఆ గుణాల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో యాక్టింగ్ చేసి చెప్పేవాడు. అప్పుడు వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యేది. తమో గుణం వాడు ఎట్లా మాట్లాడతాడు, తమో గుణ రజోగుణం వాడు ఎట్లా మాట్లాడతాడు, తమో గుణ సత్వగుణం వాడు ఎట్లా మాట్లాడతాడు, తమో గుణ గుణాతీతం వాడు ఎట్లా మాట్లాడతాడు. ఇట్లా 16 రకాల మనస్తత్వాలు మన చుట్టూ ఉన్నాయి. ఆ 16 రకాల మనస్తత్వాలు ఎలా ప్రవర్తిస్తాయి, ఎలా ఆలోచన చేస్తాయి, ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు గుణత్రయ విభాగ యోగంలో వచ్చేస్తాయి. ఇంత డెప్త్ సైకాలజీని ఏ పండితుడైనా, భగవద్గీత చెప్తున్నాం, మేము భగవద్గీత ప్రచారం చేస్తున్నాం, భగవద్గీతగా మేము కృషి చేస్తున్నాం, ఫండ్స్ ఇవ్వండి, డొనేషన్స్ ఇవ్వండి అన్నోళ్ళు ఎవరైనా చెప్పారా? చెప్పలేదు గురించి. మూడే చెప్తారండి వాళ్ళు. 4 చెప్తారు గురించి. 3 మూలన్న ముసలమ్మకు కూడా తెలుసు. 4 తెలుసు. గుణాతీతము, తత్వ, రజస్తము. ఎవరికైనా తెలుసు. తమో గుణం, రజో, అది కాదు ఆయన చెప్పింది. తమో గుణంలో మళ్ళీ 4 విభాగాలు ఉంటాయి. రజోగుణంలో 4 అంశాలు ఉంటాయి. సత్వగుణంలో 4 ఉంటాయి. ప్రధానంగా తమో గుణ, రజోగుణ, సత్వగుణ, గుణాతీతం వేరుగా ఉంటుంది. వీటన్నిటికి డిఫరెన్స్ ఉందా గురూజీ? ఎందుకు లేదు, చెప్పుకుందాం. మనం లోపలికి వెళ్తాం కదా, ఇది ఎంట్రన్స్. ఎంటర్ అయ్యాం, లోపలికి వెళ్తున్న కొద్దీ ప్రతి విషయాన్ని హైయెస్ట్ స్థాయి నుండి నార్మల్ స్థాయి వరకు, అంటే డైలీ లైఫ్ లో ప్రాక్టికల్ గా ఎలా ఆచరించవచ్చు అనే దగ్గర నుండి అత్యున్నత స్థాయిలో ధర్మాన్ని అవగాహన చేసుకోవడం, ధర్మస్థితిని దర్శనం చేసుకోవడం వరకు ప్రతి శ్లోకాన్ని చక్కగా విచారణ చేసుకుంటాం. మీకు అర్థమయ్యేలాగా తేలిగ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీకు క్రియాయోగ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంకా తేలిగ్గా అర్థమవుతుంది. క్రియాయోగ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి, ఎనర్జీ సెంటర్స్, ఎనర్జీ వైజ్ గానే మనం వెళ్తాం కాబట్టి ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చక్కగా భగవద్గీతని లైఫ్ టైం అన్నమాట మీకు. ఓకేనా? లైఫ్ కావాల్సిన మొత్తం నాలెడ్జి ఒక్క భగవద్గీతలో ఉంది. ఇక మీరేమి నేర్చుకోవాల్సిన పని లేదు. ఏఐలు, చాట్ జీపీటీలు, ఏ ఎంత డెవలప్ అయినా సరే భగవద్గీతను మించదు. అర్థమైందండి? భగవద్గీతకి సాటి రాదు. సో అది మన ఋషుల టెక్నాలజీ. భారతదేశం ఏం కనిపెట్టింది అంటే భగవద్గీత కనిపెట్టింది భారతదేశం. ఏ కాదు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు కదా, ఆర్టిఫిషియల్ ఇంకేది వచ్చినా సరే భగవద్గీతకి సాటి రాదు. అర్థమవుతుందండి? ఎందుకు అంటే ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతుంటే ఆనందంతో కళ్ళమ్మ నీళ్ళు వచ్చేవి. ఇంత బాగా చెప్పాడా, ఇంత బాగా చెప్పారా, అర్థమవుతుంది. ఆ అంశాలు మనకి ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో అది ఎనర్జీ వైజ్ గా మనల్ని శుద్ధి చేసుకుంటూ వెళ్తాం, ఎనర్జీ వైజ్ గా హీల్ చేసుకుంటూ వెళ్తాం. అర్థమైందా? ఒక్కొక్క శ్లోకం భగవానుడి, అసలు మనకి ఇవేంది
తెలియదు అనుకోండి, ఊరిక శ్లోకాలే వచ్చు అనుకోండి, భగవానుడు ఒక స్నేహితుడిలాగా మనతో మాట్లాడుతున్న అనుభూతిని పొందొచ్చు. ఒక మిత్రుడిలాగా, ఒక స్నేహితుడిలాగా, మనల్ని గైడ్ చేసే మెంటర్ లాగా మనతో మాట్లాడుతున్న అనుభూతిని సామాన్యులు కూడా పొందొచ్చు. అర్థమవుతుంది? సో ఇట్లా అన్ని రకాలుగా మనల్ని శక్తివంతుల్ని చేస్తూ, తపస్సునిస్తూ, ఎనర్జీస్ని ఎనర్గైజ్ చేసుకుంటూ సహస్రారం వరకు తీసుకెళ్ళగలిగే సత్తా, సామర్థ్యం క్రియాయోగం తర్వాత ఉన్నది భగవద్గీతకు మాత్రమే. అయితే ఇదేంటంటే భగవద్గీత స్మార్ట్ వే అంటే మనం చెప్పుకున్నాం, మిగతా సాధనలన్నీ హార్డ్ వే, క్రియాయోగంతో పోల్చినప్పుడు క్రియాయోగం స్మార్ట్ వే. అదే క్రియాయోగం భగవద్గీత రెండు పోల్చాల్సి వస్తే క్రియాయోగం కొంచెం హార్డ్ వే అవుతుంది, భగవద్గీత స్మార్ట్ వే అవుతుంది. అర్థమైందా? అంటే గురూజీ విచారణ ద్వారానా గురూజీ లేదు, భగవద్గీత విచారణ దర్శనం కాదు, ద్వారానా? ఆ దర్శనం ద్వారా. దర్శనం ద్వారా మనం ఇంకా అప్పటికప్పుడు ఆ చెబుతూ ఉన్నప్పుడు మన లోపల అది ఫీల్ అవ్వచ్చు పూర్తి స్థాయిలో. చెప్తున్నప్పుడే ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. ఓకే ఓకే. అంటే స్వామి చెప్తున్నట్టు ఉంటుంది. ఇంకా ధర్మాన్ని దర్శనం చేసుకోవచ్చు. చెప్తున్నప్పుడే ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. చెప్తున్నప్పుడే లోపల ఉండేటటువంటి సంస్కారాలన్నీ నశించిపోతాయి, కర్మలన్నీ దగ్ధం అవుతాయి చెప్తున్నప్పుడే. ఓకే. సరైన స్థాయిలో ఉండి చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు అది దర్శనం అవుతుంది. నార్మల్ వేగా చెప్తే దర్శనం కాదు, పారాయణ అవుతుంది. పారాయణ. అట్లా కాదు, ఒక హైయెస్ట్ స్థాయిలోనే భగవద్గీత యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని భగవద్గీత ఏం చూపించదలుచుకుంది, ఏం చెప్పదలుచుకుంది, ఏం అందించదలుచుకుంది, దాన్ని గ్రిప్ గా పెట్టుకొని మనం శ్లోకాలని అధ్యయనం చేసినప్పుడు ఇక మనం లైన్ దాటం, ఒక లైన్ మీద వెళ్తాం. మొదటి శ్లోకం నుండి 700 శ్లోకం వరకు ఒక తీగలాగా ఒక లైన్ మీద నడుచుకుంటూ వెళ్తాం. అది భగవద్గీత అంటే. అంతేగాని ఒక శ్లోకానికి తెంపేసేసి ఒకదానికి సంబంధం లేదు. ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే అదేదో కురుక్షేత్రం ఉంది దాన్ని పోల్చాడు, తర్వాత సంజయుడి దగ్గర అక్కడ కట్ అయిపోయింది కదా శ్లోకం. అట్లాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. భగవద్గీత అనేది ఒకదానికొకటి అనుసంధానం అవ్వుకుంటూ వెళ్తుంది. అధ్యాయానికి అనుసంధానం ఉంటుంది. విషాద యోగానికి సాంఖ్యయోగానికి చాలా రిలేషన్ ఉంది. మూలాధారానికి స్వాధిష్టానానికి ఉన్న సమన్వయం ఉంది. అర్థమవుతుంది మీకు? ఇందులో అన్ని రకాల ఎనర్జీస్ 54 ఎనర్జీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అన్ని ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి పర్ఫెక్ట్ గా వెళ్తే. అర్థమైందా? భగవానుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే, భగవద్గీత కొంతలో కొంత అవగాహన చేసుకున్నవాడిగా చెప్తా. భగవానుడి యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్పాలనుకోండి, ఎలా చెప్తా? ముందు చిన్న చిన్న విషయాలు ముందు చెప్పి అత్యంత విలువైనవి, అత్యంత వాల్యూ థింగ్స్ చివరిలో చెప్తా. అవునా కదా? మనుషుల సైకాలజీ అలా ఉంటుంది. ఏమో మొట్టమొదటి వాల్యుబుల్ చెప్తే వీళ్ళు ఉండరేమో అన్నట్టుగా మనం ఊహించుకొని అట్లా వెళ్తాం. కానీ భగవానుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే, మన కోసం అత్యంత వాల్యూ ఉండేది మొట్టమొదటి అధ్యాయంలో పెట్టాడు. చివరి అధ్యాయాల దగ్గరికి వెళ్తే ఏముండదు, ఆహార నియమాలు, సత్వగుణం ఇవి ఉంటాయి, లౌకికమైన ఉంటాయి. కానీ అసలైన వాల్యూ, అసలైన నిధి, ఇక నిధే మొట్టమొదటి అధ్యాయంలో పెట్టి. అర్థమైందా? మొదటి శ్లోకంలోనే పెట్టారు. ఇంకా మాట్లాడితే మొదటి శ్లోకంలోనే ఉంది మ్యాటర్ అంతా. మీకు అర్థం కావాలి కానీ, నిధి పట్టుకోవాలి కానీ మొదటి పదంలోనే ఉంది. అది భగవానుడి యొక్క దయ, భగవానుడి యొక్క కృప, భగవానుడి యొక్క మనస్తత్వం. ఏమో వీడు పుస్తకం తెరిచి చదువుతాడు ఎవరికి తెలుసు? అవునా కదా? ఏమో మొదలు పెట్టేసి ఆపేస్తాడేమో, అందుకని మొదటి అధ్యాయంలోనే మొత్తం బాండాగారాన్ని ఇచ్చాడు. మొదటి అధ్యాయం కూడా వీడు చదివి వస్తాడో లేదో అని చెప్పి మొదటి శ్లోకంలోనే మొత్తం మ్యాటర్ పెట్టాడు. ఈ దరిద్రుడు మొదటి శ్లోకాన్ని పూర్తి చేస్తాడో లేదో మొదటి పదంలోనే పెట్టాడు. అర్థమవుతుంది? అది భగవానుడి యొక్క గొప్పతనం. ఆయన యొక్క ఉద్దేశం అంత స్థాయిలో ఉంది కాబట్టి ఆయన చెప్పబడినటువంటి భగవద్గీత కూడా అంత అత్యున్నతమైనటువంటి స్థాయి. అర్థమవుతుంది? భగవానుడు కృషి చేశాడా లేదా మన కోసం? చేశాడు. ఎంత కృషి చేశాడు ఆయన.
దాన్ని మనం పూర్ణంగా అందుకున్నప్పుడే సరిగ్గా భగవద్గీతను తీసుకున్న వాళ్ళం అవుతాం. అర్థమైందా? సో మనమందరం ఎలా ఉండాలి భగవద్గీత చదివేటప్పుడు? మీ అభిప్రాయాలను నేను ఖండిస్తా త్రూ భగవద్గీత శ్లోకాస్. భగవద్గీత ప్రమాణాలను ఆధారం చేసుకొని మీ అభిప్రాయాలు, మీ నమ్మకాలు, మీరు బాగా పెట్టుకున్నటువంటి దృఢంగా పెట్టుకున్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము ఈ శ్లోక ప్రమాణాలను తీసుకొని ఖండిస్తాం. అర్థమైందండి? ఖండిస్తే మీరేం చేస్తారు? ఆ అభిప్రాయాల సరే, నమ్మకాలతో ఇప్పుడు సరిదిద్దుకుంటాం. ఆ అభిప్రాయాల నమ్మకాలతో ఇప్పటి వరకు ఒరిగింది ఏం లేదు కాబట్టి ఏమి ఒరిగిందేం లేదు, అంతే. ఏమి ఒరిగింది లేదు. ఒక కేడు పేడిచి వదిలేసేయాలండి. అర్థమైందా? విషాదం అంటారు దాన్ని. సో మన నమ్మకాలు, మన అభిప్రాయాలు చాలా బలంగా ఉన్నప్పటికీ అర్జునుడినే ఏం పట్టించుకోవాలి. అర్జునుడు అంతటోడినే ఏం పట్టించుకోకుండా ఇదిరా నిజం, ఇది సత్యం, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటే కుదరదు అని మొహం మీద చెప్పినట్టుగా చెప్పాడు. నువ్వు యుద్ధం చేస్తే చెయ్యి, లేక లేవు. ఇది పద్ధతి. ఇట్లా పెడితే యోగక్షేమాలు ఉంటాయి. ఇలా చేస్తే ధర్మం ఉంటుంది. ఇలా చేస్తే శ్రేయస్సు వస్తుంది. ఇలా చేస్తే విజయం వస్తుంది. ఇలా చేస్తే ఐశ్వర్యం వస్తాయి. లోకంలో అన్నీ వస్తాయి ఇలా ఉంటే. చేస్తే చేయి, లేకపోతే లేదు. ఏమంటాడు చివరిలో? యుద్ధం చేస్తే చేయి, లేకపోతే లేదు, అంతే. యుద్ధం చేయమని కృష్ణుడు ఎక్కడా చెప్పాలా అర్జునుడిని యుద్ధం చేయని. నువ్వు యుద్ధం చేస్తే ఆయనకు వచ్చే లాభం లేదు, నువ్వు యుద్ధం చేయకపోతే వచ్చే నష్టము లేదు అంటాడు కదా. యదా కర్తుం అనేసి అంటాడు. ఎలా నీ ఇష్టం అనమాట. యదా ఇచ్చేసి తదా కురు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో, చెప్పాల్సింది చెప్పేసి. అర్థమవుతుందండి? నిర్ణయాధికారం మీదే, కానీ ధర్మం ఇలా ఉంటుంది, ధర్మ విధానం ఇలా ఉంటుంది, ధర్మ మార్గం ఇలా ఉంటుంది, ధర్మంలో అనుసరణ ఇలా ఉంటుంది. అర్థమైందా? సో ధర్మ మార్గంలో ఒక క్లూ, నీకు ఒక క్లూ ఇస్తా. ధర్మ మార్గం ఎలా ఉంటుంది చెప్పనా? చెప్పండి గురూజీ. అయ్యో, చెప్పండి మాట గురుగారు. మీరు ఈయనే. కర్మ మార్గంలో మనం ఏం చూస్తామంటే పోగొట్టుకోవడం చూస్తాం, ప్రతిదీ వదిలించుకోవడం చూస్తాం, బాధల్ని తగిలించుకోవడం చూస్తాం, అన్ని దరిద్రాలను తగిలించుకోవడమే చూస్తాం కర్మ మార్గం. ధర్మ మార్గంలో అన్ని రాబట్టుకోవడం చూస్తాం, అన్ని అట్రాక్ట్ చేయడం చూస్తాం. అర్థమైందండి? ఇందులో పోయేదేమీ ఉండదు, పోయేదంటూ ఉండదు. దట్ ఈస్ ధర్మ మార్గం. ఇది హింట్ అనమాట, క్లూ. మీరు విచారణ చేస్తారని ఏమై ఉంటుంది. అంతేగాని ధర్మం ఇలా ఉంటుందని చెప్పలేము. కానీ ధర్మ మార్గంలో ఉండేటటువంటి లక్షణాలతో ధర్మ మార్గాన్ని దర్శనం చేయాలి. అర్థమైందా? అర్థం కదా? ఇప్పుడు నేను ఈ మాట అన్నా కదా, మీకేం వస్తుంది? కర్మ అంటే మేము చాలా ఊహించుకున్నాం కదా. కర్మ భూమి అంటాం, కర్మ చేయాలి అని పెట్టుకుంటాం కదా. అదే మొదట్లోనే చెప్తున్నా, మీ అభిప్రాయాలుతో భగవద్గీతకి సంబంధం లేదు. మీరు అనుకుంటే సంబంధం లేదు. శ్రీకృష్ణుడు ఏమంటారు? శ్రీకృష్ణుడు మాకు దైవం, శ్రీకృష్ణుడు అత్యున్నతమైన దైవం. అది నీ అభిప్రాయం. భగవద్గీత ఏం చెప్తుంది? అహం అంటుంది. ఆ? అహం అంటుంది. అహం అంటుంది. సో మీ అభిప్రాయాలు ఇక్కడ ఖండించబడతాయి, మీ నమ్మకాలు ఇక్కడ పనిచేయం. సో రెడీ ఫర్ దట్. మీ అహంకారం ఏదైతే ఉందో అది సన్నగిల్లుతూ ఉంటుంది భగవద్గీత నేర్చుకుంటున్నప్పుడు. అసలైన అహం పెరుగుతుంది. అసలైన అహం పెరుగు. కావాల్సింది పట్టుకుంటూ వెళ్తాం. ఇక్కడ పోయేది ఏమీ లేదు. ధర్మ మార్గంలో పోయేదంటూ ఏముండదు. ఇది హింటూ, క్లూ. మనం భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత మీకు అది అర్థమవుతుంది. ఏంటి పోయేది ఏమి లేకుండా ఉండే మార్గం ఎట్లా ఉంటుందో మీరు చక్కగా దర్శనం చేయగలుగుతారు. మనం చక్కగా ముందు సత్సంగం చేసుకుందాం. ప్రతి అంశాన్ని మీకు విలువ తెలియాలి. ముందు మనం ఏదైనా నేర్చుకోవాలంటే దాని వాల్యూ మీకు చెప్తాం. మన పద్ధతి ఏంటి అంటే, ఫస్ట్ మీకు ఏదైనా ప్రోగ్రామ్ ఇవ్వాలి అంటే దాని యొక్క వాల్యూ చెప్పుకొని ఆ తర్వాత ప్రోగ్రాంలోకి వెళ్తాం.
సో ఇది భగవద్గీత యొక్క వాల్యూ. ఇంత అని చెప్పలేము, మించి ఉంటుంది. గురుగారు ఇంతకీ అంతకు మించి ఉంటుంది. భగవద్గీతలో ధర్మం అంటే ఏంది? కరెక్ట్ గా అర్థం కాలే. అదే మొదటిదే ముందే చెప్తే ఎట్లా, నెమ్మదిగా తిందాం. నెమ్మదిగా ఆ ధర్మం అనేటటువంటి అమృతాన్ని కొంచెం కొంచెంగా తిందాం శ్లోకాలు. అర్థమైందా? సో మీరందరూ ఏం చేయాలంటే, మీకు తెలిసిన వాళ్ళందరికీ చక్కగా మన జూమ్ ఐడి షేర్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ సత్సంగంలో భాగస్వాములు చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే. గురువుగారు ఎప్పటి నుంచి అండి స్టార్ట్ అయ్యేది? ఈ రోజు నుండే స్టార్ట్. ఈ రోజు స్టార్టే కదా. ఎవ్రీడే అశ్వత్థం. 6 కి గురుజీ, 6 ఎవ్రీడే కి. 6 కి. అశ్వత్థ వృక్షం అంటే ఏంటో తెలుసు కదా? రావి చెట్టు. రావి చెట్టు కాదు, అశ్వత్థము అంటే స్వహ నా, రేపు లేదు ఈ రోజే చెయ్యి అని అర్థం. ఓకే ఓకే, అంటే రేపు రకరకాల వద్దు. కోణాలు ఉంటాయి గురుజీ. రేపులు మాపులు వద్దు, ఈ రోజే చెయ్యి. చేయాలనుకున్నది ఈ రోజే మొదలుపెట్టు. ఎవరి కోసం ఆగదు. అశ్వత్థం అంటే అది. అశ్వత్థ వృక్షంలో సహస్రారం పైన ఉంటుంది, సహస్రారం మూలం దగ్గర ఉంటుంది, మూలాధారం లాంటి ఇవన్నీ పైన ఉంటాయి. కొన్ని పైన ఉంటాయి, సెషన్స్ లో చెప్పుకున్నాం. వేర్లు పైకుండే ఆకులు కిందికి పెట్టారు. ఊర్ధ్వమూలం అని చెప్పుకుంటూ వెళ్తాడు. 7 శక్తి కేంద్రాలు చెప్తారు అక్కడ. అవును గురు. సో స్వామికి తెలియందేముంది, అన్ని వస్తాయి. అన్ని సకల శాస్త్రాలు, సకల గ్రంథాలలో సారం మొత్తం ఇక్కడ దింపేశాడు భగవద్గీతలో. సో ఆ ధర్మాన్ని మనం చక్కగా ప్రతి శ్లోకంలోనూ ఒక్కొక్క కోణంలో అర్థం చేసుకోవడమే భగవద్గీత అంటే. ధర్మాన్ని 700 కోణాల్లో స్పృశిస్తాం మనం. 700 డైమెన్షన్స్ లో 700 శ్లోకాస్ ధర్మాన్ని స్పృశించగలుగుతాం. అది భగవద్గీత. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ డే ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, మీరందరూ మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, స్నేహితులు అందరితో జాయిన్